రద్దు చేస్తారా మీరు? ఎందుకు సిపిఎస్ మీరు ఆయన అయిపోయింది కదా, ఆయన అయిపోలేదు కానీ కాదు సత్య గారు మీరు కొన్ని అంటారు చంద్రబాబు గారు సంతోష్ అన్నారంట. ఆయన ఎక్కడ అన్నారండి? మీరు చేయలేదు తిరిగి మళ్ళీ ఆయన అంటున్నారు. మీరు సబ్జెక్ట్ లేదని వాళ్ళు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడండి మీకు సంపూర్ణ మీరు ఆయన మాట్లాడండి. ఇప్పుడు సత్య గారు ఇది మీ సమయం కాదండి, ఇప్పుడు మీ సమయం కాదు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి సుమారు రాజేష్ గారు ఉన్నారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాండి. నెక్స్ట్ మీరే. ఆయన మాట్లాడారు కదా, సమయం కాదండి. ఇప్పుడు ఆయన తాలూకా వ్యాధి వినిపించారు కదా, నా వ్యాధి వినిపించారు. మీ వాళ్ళు వినిపించారు ఎప్పుడు? తర్వాత బీజేపీ తర్వాత మీది. ఆగండి, ఎప్పుడు వెంటనే కౌంటర్ వెంటనే మీరు అసలు వినాలండి కొంచెం. బ్రదర్ మీరు ఇక్కడ ఏమంటే అలాగే మీరు మాట్లాడిన వెంటనే అందరూ కౌంటర్ ఇస్తారు. మరి మీరు మాట్లాడుతున్నప్పుడు ఇందాక టీవీ డిబేట్స్ లో పెద్ద వాయిస్ మాట్లాడితే ఏదైతే మీ వైసీపీ నాయకులు తిట్ల దండకం కానీ బూతుల పురాణం కానీ మాట్లాడితే వాళ్ళకి మంచి అవకాశాలు దొరుకుతాయి అనే ఆలోచనలో ఉన్నారు. మీరు ఆ విధంగా మాట్లాడాలనుకుంటే, ఆ విధంగా డిబేట్ చేయాలనుకుంటే ఏం పీకారు అవన్నీ అవసరం లేదు. మీరు వాళ్ళు మాట్లాడిన ఏ విషయాన్నైనా మీరు ఖండించాలి అని అనుకుంటే ప్రాపర్ గా మాట్లాడండి. మీరు ప్రాపర్ గా మాట్లాడండి. మీరు వచ్చారు సంపూర్ణ మద్య నిషేధం చేస్తే తప్ప ఓటు అడగను అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. మరి ఎక్కడ చేశారు మీరు సంపూర్ణ మద్య నిషేధం? ఎందుకు ఇప్పుడు ఓటు అడగడానికి సిద్ధం అని చెప్పి పెద్ద పెద్ద సభలు అంత ఖర్చు అవన్నీ ఎందుకు చేస్తున్నారు? అదంతా ప్రజాధనం కదా. అంటే సంపూర్ణ మద్య నిషేధం చేయకుండా అడుగుతున్నారు మీరు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఎక్కడుందా జాబ్ క్యాలెండర్? ఇప్పటిదాకా కనీసం 5,000 ఉద్యోగాలు కూడా మీరు ఓన్లీ మీరు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా చేశారనంటే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఆ వాలంటీర్ ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? మీ కార్యకర్తలకు ఇచ్చారు. మీ చెప్పులు మోసే వాళ్ళకి ఇచ్చారు. మీకు ఎవరైతే బానిసత్వం చేస్తారో వాళ్ళకి ఇచ్చారు. మీరు ఎవరైనా చదువుకున్న బిఎస్సి బిఎడ్ ఎంఎస్సి ఇవి చేసిన వాళ్ళకి ఎవరికైనా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు దొరుకుతున్నాయా? ఒక్క ఐటీ పరిశ్రమను గత 5 ఏళ్ళలో మీరు తీసుకురాగలిగారా? ఎవరైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు గ్రాడ్యుయేట్స్ కానీ ఇద్దరు ఇంజనీరింగ్లో కంప్లీట్ అయినా ఫార్మసీలో కంప్లీట్ అయినా వాళ్ళు బెంగళూరుకి వెళ్ళాలి, లేకపోతే ఇటు హైదరాబాద్కి రావాలి, లేకపోతే చెన్నైకి పోవాలి. మీరు ఎక్కడ 3 రాష్ట్రాలని 3 ముక్కలు చేసి రాష్ట్రం మొత్తాన్ని సర్వనాశనం చేశారు. ఇంకా మళ్ళీ సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు. ఏ విధంగా మిమ్మల్ని సమర్థించుకుంటారు? మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు? చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు లేకుండా పంపకాలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు తట్టా పుట్టా సర్దుకొని ఇంటికి వెళ్ళి 4 సంవత్సరాలు 9 నెలలు అయింది. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు చేస్తారు, ఏం చేశారు మీరు చెప్పాలండి. అధికారాన్ని చలాయిస్తున్నారు. మీరు ఏం చేశారు ప్రజలకు చెప్పండి. మీరు చెప్పడం కాదండి, వినండి. అడిగిన చెప్పండి. జనవరి ప్రతి ఎవ్రీ ఇయర్ జనవరి 1st జాబ్ క్యాలెండర్ ఎంత ఇచ్చారు? ఎన్ని జాబ్స్ ఇచ్చారు? మీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ? మీ సంపూర్ణ మద్య నిషేధం ఎక్కడ? మీరు రైతులకు రుణమాఫీ చేస్తామని అన్నది ఎక్కడ? ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో చెప్పండి. సిపిఎస్ రద్దు ఎక్కడ? సిపిఎస్ రద్దు ఎక్కడ? మేడం నేను చెప్తా. మేడం సిపిఎస్ రద్దు లేదు, రైట్. రుణమాఫీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ గా పరిపాలించలేదు. వీళ్ళు ఏం చేస్తారో డైరెక్ట్ గా చెప్పి ఓటు అడగమని మేడం. ఈ రోజు మీరు చెప్పాలి ఏం చేసామన్నది. ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలందరికీ ముద్దులు పెట్టి గుద్దులు గుద్ది ఈ రోజు వదిలేసి మీరు చెప్పాలి. నాకు ఛాన్స్ ఇవ్వండి మేడం, టైం అవుతుంది. నాకు ఛాన్స్ ఇవ్వండి మేడం. ఆ సోది ఆలకించడానికి కాదు, నాకు చెప్పండి. మీరు అలా మాట్లాడకూడదు. సత్య గారు మీరు మాట్లాడారు, సబ్జెక్ట్ లేదన్నారు, సోది అన్నారు. తప్పు, అలా మాట్లాడకూడదండి. మీకు వాళ్ళ సోది అయితే మీ మాట వాళ్ళకి సోది. తప్పండి, అలా మాట్లాడకూడదు. మీ మాట వెనక్కి తీసుకోవాలి, అలా మాట్లాడకూడదు. ఇక్కడ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది.
ఆగండి మీరు. మేము వస్తే ఆర్టికల్ 3 ఆగరు, ఆయన ఆగరండి. ఆయన ఇప్పుడు ఆయన టైం సెన్స్ పెట్టారు. ఆగండి మీరు, మీరు ఆగండి. సత్య గారు మీరు ఆగండి ఒక నిమిషం, మీరు ఆగండి ఒక నిమిషం, మీరు చెప్పండి. రామాలయం కడతామని చెప్పాం, రామాలయం కట్టి చూపించాం. ఇది ప్రజలకు నువ్వు ఏ వాగ్దానం ఇచ్చావు ఆ వాగ్దానాన్ని అమలు చేసావా లేదా అని అన్నది చెప్పు. అది మాట్లాడడం మానేసి నువ్వు ఇచ్చిన హామీలన్నీ గాలి కొదిలి 4.5 సంవత్సరాలు ప్రజల్ని హింసించి ఈరోజు మళ్ళీ సిద్ధమని చెప్పి ప్రజల దగ్గరికి ఎలా వస్తున్నారు, ఏం చెప్తామని వస్తున్నారు మీరు? అంటే ఇంతకు ముందు ఇచ్చినవన్నీ వదిలేసాం గాలికి, ఇప్పుడు కొత్త హామీలతో వస్తున్నా, మళ్ళీ అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారా? ఓకే రైట్ అండి, ఇప్పుడు మాట్లాడండి సత్య గారు, మాట్లాడండి. మేడం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి మామూలుగా మాట్లాడారు కదా, పోలవరం ఏంది, తర్వాత ఆ హామీలు ఏం చేశారు, ఈ హామీలు ఏం చేశారు, చిలక్కి కట్టకట్టుగా మాట్లాడుతున్నారు కదా. ఈ రోజు సింగిల్ షాట్ గా సింగిల్ వర్డ్గా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి న్యూస్ చూడమనండి. గత సంవత్సరంలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా పరిపాలన చేశారు. ఈ 5 సంవత్సరాలు నేను పరిపాలన చేశాను, మీ తాలూకా బ్యాంక్ బ్యాలెన్స్ షీట్స్ తీసుకోండి, ఏ గవర్నమెంట్ నుంచి మీకు మంచి జరిగిందో అలాగే ఓటేయని మా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా పోలవరం ఎందుకు 5 సంవత్సరాల ముందు 5 సంవత్సరాల క్రితం పోలవరం ఆయన హయాంలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు కట్టలేపారో చెప్పగలరా? ఈ బూమ్ బూమ్ బీర్ అనేది చంద్రబాబు నాయుడు కనిపెట్టాడు కదా, ఎందుకు కనిపెట్టాడో చెప్పగలరా? ఈ రోజు వైఎస్ఆర్ సిపిలో అర్చన గారు, ఈ రోజు వైఎస్ఆర్ సిపిలో ఎవడు ఎక్కడి నుంచైనా ఎక్కడైనా అందులేడు ఇందులేడు సందేహం లేదు, సందేహం వలదని మీరు అనుకుంటున్నారండి, అది మీరు అనుకుంటున్నారు, మీరు అనుకుంటే అయిపోతుందా? అది మీ అతి విశ్వాసం, అతి విశ్వాసం, అది అతి విశ్వాసం అండి. ప్రజలు ఏమనుకుంటారు మీకు అక్కర్లా, ఇందు వేడు అందులో లేదని మిమ్మల్ని మీరు కోరుకుంటూ పోతే ఎట్లా అండి? ప్రజలు చెప్పాలి ఆ మాట, మీరు కాదు చెప్పాల్సింది. మిమ్మల్ని మీరు మీ బుగ్గ మీరు ముద్దు పెట్టుకుంటే సరిపోదు, ప్రజలు ముద్దు పెట్టుకోవాలి. మీరు ముద్దు పనిచేసారి మీరు ఇందు వేడు అందులో మీరు అనుకుంటే కదా ప్రజలు అన్నారు ఆ మాట. మరి ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న మీరు సమాధానం చెప్పట్లేదు ఏంటి? మరి ఇవన్నీ అన్నారు, ఏం చేయాలంటే మీరు ఎంతసేపు వాళ్ళని విమర్శించడం తప్పించి పోలవరం చంద్రబాబు నాయుడు కట్టలేదు అంటారు. మరి మీరు వచ్చి 4 సంవత్సరాలు 9 నెలలు ఏం చేశారు, ఏం కట్టారు? మరి మీరు దాని గురించి సమాధానం చెప్పండి. మీరు 16 హాస్పిటల్ కట్టించాం, ఎన్ని పోర్టులు చేయించాం, 16 హాస్పిటల్ ఎక్కడి నిధులతో కట్టించారు, ఏ నిధులతో కట్టించారు, ఏ నిధులతో కట్టించారు? ఇక్కడ తెలంగాణలో ఎన్ని వచ్చాయి, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని వచ్చాయి, మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి లెక్కలు తీసుకోండి ముందు. ఉద్దాన సమస్య క్లియర్ చేయలేకపోయాడు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ 450 హాస్పిటల్స్ శాంక్షన్ చేస్తే అందులో 16 హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్ వచ్చాయండి. అంతే తప్ప మీరే తీసుకొచ్చింది కాదు. మంగళగిరిలో కట్టిన ఎయిమ్స్ కూడాను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఇచ్చింది. ఒక అవ్వ తాత డైలాగులు పనికిరావండి. ఒక అబ్బా తాత, ఒక అక్క చెల్లి, ఒక అమ్మ నాన్న డైలాగులు పనికిరావండి. ఓట్లు ఓపెన్ మారవు, డైలాగ్స్ కాదు కావాల్సింది. ముందు పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు నాయుడు గారు కూడా డబ్బులు పంచారు. చంద్రబాబు నాయుడు గారు ఓట్లేశారు. మీకు కూడా ఈ రోజు అదే జరగబోతుంది. ఒక విలేజ్ కి వెళ్ళి చూడండి, స్కూల్ చంద్రబాబు నాయుడు ఓట్లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఒక పోర్టుకి వెళ్ళి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఉద్దానికి వెళ్ళి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఒక్కటి చేశారని చెప్పు. ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కటి చేశారని చెప్పలేదు. ముఖ్యమంత్రిగా ఏం చేశారంటే జన్మభూమి స్కామ్ చేశారు, ఇది చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు కోసం ఇక్కడ మాట్లాడడం. సత్య గారు మీరు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు చేయలేదు, చంద్రబాబు నాయుడు ఆయన పేరు తీసుకుంటారేంటి? మీరేం చేశారో చెప్పండి, మీరు ఇచ్చిన హామీలు ఏం చేశారో చెప్పండి. అంటే మీరెంతసేపు వాళ్ళ పేరు ఎత్తుతారేంటి, వాళ్ళు ఓటు ఏమన్నాడు మీరే చెప్తారేంటి? క్యాంపెయినింగ్ అది మీరే చేస్తున్నట్టున్నారు, వాళ్ళ పేరు పదే ప్రస్తావించి. అర్చన గారు
ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది నేను నెమ్మదిగా క్లియర్ గా చెప్తున్నాను. ఒక విలేజ్ కి వెళ్తే విలేజ్ క్లినిక్ లో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారో కనబడుతుంది. ఒక స్కూల్ కి వెళ్తే ఆ స్కూల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారో కనబడుతుంది. ఎన్ని హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళారో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు సరిగా లేక డ్రాప్ అవుట్స్ 3,20,50,000 మంది ఉన్నారండి. పిల్లలు స్కూల్ మానేసిన వాళ్ళు వినండి, ప్రతి స్కూల్ కి వెళ్తే కనిపిస్తున్నారే 3,20,50,000 మంది ఉన్నారు డ్రాప్ అవుట్స్ పిల్లలు. ఎందుకు మానేశారు మీరు? అంత మంచిగా నాడు నేడు స్కూల్స్ పెడితే స్కూల్ ఎందుకు మూసేశారు? ఎందుకు జరిగింది ఇదంతా? 3,50,000 మంది డ్రాప్ అవుట్స్ ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ లో. డ్రాప్ అవుట్స్ అని స్కూల్ మానేసిన విద్యార్థులు ఎందుకు మానేశారండి? ఆ నాడు నేడు అంత బాగుంటాయి. ఆ దరిద్రాన్ని 3,50,000 మందిని వదిలిసినటువంటి చంద్రబాబు నాయుడు అడగండి మేడం. చంద్రబాబు నాయుడు ఎందుకు అడగండి? మీరు అధికారంలో ఉంటే ఆయనకన్నా మంచి సబ్జెక్ట్ ఇస్తారు. అంతకు ముందు డ్రాప్ అవుట్స్ లేవన్నాం, కానీ ఇప్పుడు మీరు చాలా బాగుందని చెప్తున్నారు కదా. మేము ఇప్పుడు డ్రాప్ అవుట్స్ అడుగుతున్నాం. మీరు చెప్పారు కదా, మేము అడుగుతున్నాం. ఊసెత్తలేదు మీరే. మీరు ప్రతి విలేజ్ కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏమేం చూస్తారు చూడండి. ప్రతి విలేజ్ కి వెళ్తే వైకాపా నాయకులు చేసిన భూ కబ్జాలు వైకాపా నాయకులు ఏంటి చెప్పండి సత్య గారు. అడగలేదు ఏంటండి? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జనాలతో మాట్లాడేటప్పుడు నేను మీకు ఇది చేశాను, చేసినట్లయితే నాకు ఓటు వేయండి అని అడుగుతున్నారు. ఈ రోజు ప్రతిపక్షంలో ఏ నాయకుడైనా అలా అడగగలుగుతున్నాడా? ఇప్పుడు వాళ్ళు అధికారం లేని వాళ్ళు ఏం అడుగుతారండి? ఏం చెప్తారండి? అప్పుడెప్పుడో చెప్పింది చేసిన ఇప్పుడు ఓటు వేయండి అని అడుగుతారా? మేము ఇది చేస్తాం ఓటు వేయండి అంటారు కానీ ఎవరైనా? మీరు అధికారంలో ఉన్నారు కదా అంటారు. సరే సరే, సురేంద్ర నాయుడు గారు ఏమంటారు విందాం. సరే ఆగండి. సరే ఓకే ఓకే సత్య గారు ఒక్క నిమిషం ఆగండి.